విద్యార్థులు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ విమర్శించారు. ఇంజనీరింగ్ కోర్సుల గురించి సీఎం మాట్లాడితే విద్యార్థులనే అన్నారంటూ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు నిరుద్యోగులకు ఏమీ చేయని కేటీఆర్ ఇవాళ వారిపై ప్రేమ చూపిస్తున్నట్లు మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని వెంకట్ ఎద్దేవా చేశారు. ఏది పడితే అది రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం సిగ్గుచేటన్నారు. 10 ఏళ్ల నీ పాలనలో అడ్డగోలుగా అనేకమైన జియోలు తీసుకొని వచ్చి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం స్పందించే సోయి నీకు లేకుండే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 80,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము. మొన్ననే 7,000 పోస్టులతోటి పోలీస్ రిక్రూట్మెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంత ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నా కూడా ఓర్వలేక నువ్వు చేయలేని మేము చేస్తున్నామని చెప్పి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని వక్రీకరించి మాట్లాడిన నువ్వు ఏదైతే నీ వలన చనిపోయిన నిరుద్యోగ కుటుంబాలకి క్షమాపణ చెప్పి దాని తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడాలి తప్ప ప్రజాప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదని చెప్పి కేటీఆర్ ని హెచ్చరిస్తున్నా.